సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ మరియు జీడీ ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనవి, అంతేకాకుండా ఇతర ఉద్యోగాలైనటువంటి ఆర్పిఎఫ్ కావచ్చు, గ్రూప్ డి, ఎన్టీపీసీ, వాటికి కూడా మోస్ట్ ఇంపార్టెంట్గా ఉపయోగపడే జనరల్ అవేర్నెస్ పైన మోడల్ పేపర్స్ అయితే చూస్తున్నామండి. వరుస క్రమంలో ఇది 28వ మోడల్ పేపర్ అండి. వీడియో మొత్తం చూసిన తర్వాత పీడిఎఫ్ లింక్ ఇస్తాను వీడియో డిస్క్రిప్షన్లో. ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో గైస్, ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఖచ్చితంగా ఈ సంవత్సరము మరి జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో ఉన్నారో తప్పకుండా మన యొక్క కోంబో ప్యాక్ తీసుకోండి. ఎంటీఎస్ కావచ్చు, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ అన్ని పోటీ పరీక్షలకు కూడా మీకు ఒకే ఒక కోర్స్ కోంబో ప్యాక్ అండి మన యాప్లో ఉంది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డెమో చూడండి, ముందుగా డౌన్లోడ్ చేసుకొని. ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి కొన్ని, అవి చూసి మీకు నచ్చితే సో వెంటనే కోర్స్ తీసుకోండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, ప్రస్తుత 2024 సిబిఐ డైరెక్టర్ పేరేంటి? ప్రజెంట్ ఎవరున్నారు? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. హూ ఈజ్ హూ? ఏ పదవిలో ఎవరున్నారు అనేటువంటి క్వశ్చన్ కంపల్సరిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి. ఇటీవల జరుగుతున్నటువంటి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నారండి. ఓకేనా? ప్రస్తుత సిబిఐ డైరెక్టర్ ఎవరండి మరి? ఆప్షన్ 4 ప్రవీణ్ సూద్. ఓకే, ప్రవీణ్ సూద్ గారు. నెక్స్ట్ 1, ప్రముఖ గిరిజన నృత్యము తింసా ఎక్కడ ప్రసిద్ధి? ప్రముఖ గిరిజన నృత్యము తింసా ఎక్కడండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అండి. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ మన్యంలో ఈ యొక్క తింసా నృత్యం అనేది చాలా ప్రసిద్ధిగాంచిందిగా చెప్పుకోవచ్చు, అరకు లోయలో ముఖ్యంగా. ఓకే, నెక్స్ట్ 1, ఎన్ఎఫ్సిని విస్తరించండి. ఎన్ఎఫ్సి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. ఎన్ఎఫ్సి అంటే ఏంటండి? న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. నెక్స్ట్ 1, డిజిటల్ సమాచారాన్ని అనలాగ్ సమాచారంగా మరియు అనలాగ్ సమాచారాన్ని డిజిటల్ సమాచారంగా మార్చే పరికరము ఏది? ఆప్షన్ 3 మోడెమ్. డిజిటల్ సమాచారాన్ని అనలాగ్ సమాచారంగా మరియు అనలాగ్ సమాచారాన్ని డిజిటల్ సమాచారంగా మార్చేదేంటి? మోడెమ్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఓకే, ప్రాచీన భారతదేశ చరిత్రలో చివరి చక్రవర్తి అయిన హర్షవర్ధనుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరండి? హుయాన్సాంగ్. ఓకే, హుయాన్సాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 1, గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆమోదించిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ఏది? సమావేశము. మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆమోదించిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశము. 6వ ఆప్షన్ 3 అండి, 1920 నాగపూర్ సమావేశము. ఎప్పుడండి? 1920 నాగపూర్ సమావేశము. నెక్స్ట్ 1, క్రింది వాటిని జతపరచండి. గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, సర్దార్ వల్లభాయ్ పటేల్. మరి ఈ ప్రముఖ వ్యక్తులు భారతదేశ జాతీయ ఉద్యమంలో ఏ ముఖ్యమైన ఉద్యమాలకు ముందుండి నాయకత్వం వహించారు? చూద్దామండి 1 by 1. ముందుగా గాంధీజీ గారు దండి యాత్ర అండి. 1932లో దండి యాత్ర లేదా ఉప్పు సత్యాగ్రహం అని కూడా మనమైతే దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ లాహోర్ సంపూర్ణ స్వరాజ్ తీర్మానం అండి, 1929-30 ఆ టైంలో. నెక్స్ట్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ రెడ్ షర్ట్స్ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది, ఎర్ర చొక్కాల దళం. నెక్స్ట్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఇది 1వది. 3వది 1. అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ బార్డోలి సత్యాగ్రహం అండి, 1928లో గుజరాత్లో. ఓకేనా? అక్కడ ఉద్యమం అయితే చేయడం జరిగిందండి. పత్తి పండించేటువంటి రైతులకు బాసటగా నిలిచి నిరాహార దీక్షలో పాల్గొన్నారు బార్డోలి అనేటువంటి ప్లేస్లో. కాబట్టి అందుకే బార్డోలి వీరుడు అనేటువంటి పేరు రావడం జరిగింది. నెక్స్ట్,
క్రింది వాటిలో నావిక్ గురించి సరికాని అంశము. నావిక్ 8వది ఆన్సర్ ఆప్షన్ 2 తప్పండి, ఇది మిగతావన్నీ కరెక్టే. చూద్దాం. నావిక్ అనగా నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. ఈ వ్యవస్థలో ఉన్న 7 ఉపగ్రహాల నియంత్రణను చేపట్టే సంస్థ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ. సొంత దిక్సూచి వ్యవస్థ గల దేశాలలో భారత్ 6వ స్థానంలో ఉందండి. మన సొంత నావిగేషన్ సిస్టమ్ అండి ఇది. నావిక్ అనే పేరుతో మనము దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ ఇది మొత్తం అందుబాటులో లేదు, బట్ సైనిక కార్యకలాపాల కోసం మాత్రం ప్రజెంట్ దీన్ని ఉపయోగిస్తున్నాము. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది భాగాలను వరుసగా అమర్చండి. గ్రసని, జీర్ణాశయం, ఆంత్రమూలము, కోలాన్, ఆహార వాహిక. మన జీర్ణ వ్యవస్థలో ఏ భాగం ముందుంటుంది, ఏ అవయవం ముందుంటుంది అనేది ఇక్కడ ముఖ్యమైన క్వశ్చన్ అండి. సరే, క్లియర్గా చూడండి. ముందుగా గ్రసని అండి, నోటిలో ఉండేటువంటి గ్రసని వస్తుంది. తర్వాత గ్రసని నుండి నెమ్మదిగా కిందికి వచ్చిన తర్వాత ఆహార వాహిక ఉంటుంది. తర్వాత ఆహార వాహిక నుండి ఆహారము జీర్ణాశయంలోకి వెళ్తుంది. జీర్ణాశయం నుండి ఆంత్రమూలము, తర్వాత కోలన్ పెద్ద పేగులోకి వెళ్ళి విసర్జింపబడుతుంది. ఇది వరుస క్రమంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ఆడవారి గొంతు మగవారి కన్నా కీచుగా ఉండుటకు గల ప్రధాన కారణము ఏంటి? ఆప్షన్ 3 అండి, ఎక్కువ పవన పుణ్యము. ఇంపార్టెంట్, ఎక్కువ పవన పుణ్యము ఉండడం. ఫ్రీక్వెన్సీ అండి. క్రింది వాటిలో సరి అయినది ఏంటి? సల్ఫర్ను రబ్బర్ వల్కనైజేషన్ ప్రక్రియలో ఉపయోగిస్తారు. మొక్కల పెరుగుదలకు కావలసిన క్షారలోహం పొటాషియం. విద్యుత్ బల్బు లోపల ఉండే వాయువు నైట్రోజన్. సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ 4 అన్నీ కూడా సరైన సమాధానమే. రబ్బర్ వల్కనైజేషన్ అంటారండి, దీంట్లో సల్ఫర్ ఉపయోగిస్తారు. మొక్కల పెరుగుదలకు కావలసిన క్షారలోహం పొటాషియం. విద్యుత్ బల్బు లోపల ఉండేటువంటి వాయువు నైట్రోజన్. అన్నీ సరైనవే. నెక్స్ట్ వన్. క్రింది అంశాలను పరిశీలించండి. భూతాపం గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే ప్రధాన వాయువు కార్బన్ డైఆక్సైడ్. ప్రపంచ గ్రీన్ హౌస్ వాయువులలో అమెరికా నుండి విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువుల శాతం 25%. కార్బన్ ట్యాక్స్ను ప్రవేశపెట్టిన తొలి దేశం న్యూజిలాండ్. సరైనది ఆప్షన్ 4 ABC 3 కూడా సరైనవే. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్. మన దేశంలో తొలి బయోస్పియర్ రిజర్వ్ను నీలగిరి ప్రాంతంలో అంటే తమిళనాడులో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 13 ఆప్షన్ 2 అండి, 1986. నెక్స్ట్ వన్. ఏ నిబంధన ప్రకారము SC/STలకు లోక్సభలో సీట్ల రిజర్వేషన్ కలదు? ఏ నిబంధన ప్రకారము SC/STలకు లోక్సభలో సీట్ల రిజర్వేషన్ కలదు? ఆప్షన్ 2 అండి, నిబంధన 330 ప్రకారము. నెక్స్ట్ వన్. ద్విసభ విధానాన్ని మొదట మన దేశంలో ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు. ద్విసభ విధానము ఏ భారత ప్రభుత్వ చట్టం అండి? ఆన్సర్ ఆప్షన్ 3 భారత ప్రభుత్వ చట్టం 1919. దీన్నే మాంటెక్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు అనేటువంటి పేరుతో కూడా చెప్పుకోవచ్చు. ద్విసభా విధానాన్ని ఇప్పుడే ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వన్. సర్కారియా కమిషన్ సిఫారసులకు సంబంధించి క్రింది వాటిలో సరైనది. సర్కారియా కమిషన్కు సంబంధించి అండి ఆన్సర్ ఆప్షన్ 1 AB మాత్రమే సరైనవండి, C తప్పు. చూద్దాం. AB. అవశిష్ట అంశాల్లోని పన్నుకు సంబంధించిన అంశాలు మాత్రమే పార్లమెంట్ పరిధిలో ఉండాలని పేర్కొన్నారు. సర్కారియా కమిషన్కు సంబంధించి అవశిష్ట అధికారాల గురించి చెప్పడం జరిగిందండి. మనకు కేంద్ర జాబితా ఉంటుంది, రాష్ట్ర జాబితా ఉంటుంది, ఉమ్మడి జాబితా ఉంటుంది, అవశిష్ట అధికారాలు ఉంటాయండి. 4 ఉంటాయి. కేంద్ర జాబితా కేంద్రం ఆధీనంలో ఉంటుంది, రాష్ట్ర జాబితా రాష్ట్రాల ఆధీనంలో ఉంటుంది, ఉమ్మడి జాబితా రెండింటికి కలిపి ఉంటుంది. ఓకేనా. విద్య, ఫర్ ఎగ్జాంపుల్ విద్య ఉమ్మడి జాబితా కిందకి వస్తుంది. నెక్స్ట్ అవశిష్టాధికారాలు, ఈ మూడింటిలో లేనివి అవశిష్టాధికారాల క్రిందికి వస్తాయండి. ఈ అవశిష్టాధికారాలు పార్లమెంట్ పరిధిలో ఉండాలని పేర్కొన్న కమిటీయే సర్కారియా కమిషన్. ఓకేనా. జాతీయ అభివృద్ధి మండలి పేరును జాతీయ ఆర్థికాభివృద్ధి మండలిగా మారుస్తూ దానికి రాజ్యాంగబద్ధత కల్పించాలని కూడా సూచించడము జరిగింది. 2 కూడా సరైనవే. నెక్స్ట్ వన్. మై ఎన్కౌంటర్స్ ఇన్ పార్లమెంట్ పుస్తక రచయిత ఎవరు? మై ఎన్కౌంటర్స్ ఇన్ పార్లమెంట్ 17వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి, అశోక్ కుమార్ పాండే. నెక్స్ట్ వన్. భారత్లో 1853లో రైల్వేలను ప్రవేశపెట్టారు.
మరి ఏ కమిషన్ సిఫారసుల ఆధారంగా రైల్వే బోర్డును ఏర్పాటు చేశారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రైల్వే బోర్డులను ఏ కమిషన్ సిఫారసుల మేరకు ప్రవేశపెట్టారండి? 18. ఆన్సర్ ఆప్షన్ 1 థామస్ రాబర్ట్సన్ కమిషన్. ఓకే, థామస్ రాబర్ట్సన్ కమిషన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం యొక్క నినాదం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 స్వచ్ఛ ఇంధన్ బెహతర్ జీవన్ మహిళోన్ కో మిలా సమ్మాన్. స్వచ్ఛ ఇంధన్ బెహతర్ జీవన్ మహిళోన్ కో మిలా సమ్మాన్. నెక్స్ట్ వన్, సూర్యుడికి దగ్గరలో ఉన్న మరో ఉపగ్రహము సూపర్ ఎర్త్ను ఏ దేశ ఖగోళ సైంటిస్టులు ఇటీవల కనుగొన్నారు? 20వ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, బ్రిటన్. నెక్స్ట్ వన్, మూలధన ఖాతాలో రూపాయికి పూర్తి మార్పిడి కల్పించడానికి నియమించిన కమిటీ ఏది? మూలధన ఖాతాలో రూపాయికి పూర్తి మార్పిడి కల్పించడానికి నియమించబడిన కమిటీ. 21 ఆప్షన్ 4 అండి, తారాపోర్ కమిటీ. నెక్స్ట్ వన్, ఆర్థిక సంస్కరణల్లో భాగంగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన రెపో రేట్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రెపో రేట్ని ఆప్షన్ 1 1992లో. సంస్కరణలో భాగంగా బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణంలో నరసింహన్ కమిటీ దేనిని సిఫారసు చేసింది? నరసింహన్ కమిటీ దేనండి? 4 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను మరి సిఫారసు చేయడం అయితే జరిగిందండి. నరసింహన్ కమిటీ 4 అంచెల బ్యాంకింగ్ వ్యవస్థ, పంచాయతీరాజ్ కాదు, ఓకే, 4 అంచెల బ్యాంకింగ్ వ్యవస్థనైతే సిఫారసు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత్ చైనాల మధ్య ప్రధాన వాణిజ్య మార్గము ఏ కనుమ గుండా పోతుంది? ఆప్షన్ 3 అండి, నాథులా అనేటువంటి కనుమ గుండా పోతుంది. అంటే ఈ యొక్క కనుమలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే దుర్భేద్యమైనటువంటి పర్వత శ్రేణుల మధ్య చిన్న దారి ఉంటుందండి. ఓకేనా, వాటినే కనుమలు అంటారు. మరి భారతదేశానికి చైనాల మధ్య ప్రధాన వాణిజ్య మార్గం నాథులా పాస్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, హిమాచల్ పర్వతాలను శివాలిక్ పర్వతాలను వేరు చేస్తూ విచ్ఛిన్న వరుసలలో ఉండే సన్నని సమతల భూతలము గల దైగ్య లోయలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 2 అండి, డూన్లు అంటారు. డూన్, ఓకే, డెహ్రాడూన్ అలా ఉంటాయి కదా, వాటిని అండి. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ చూద్దామండి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ద సెంటెన్స్ ఈజ్ గివెన్ విత్ అ బ్లాంక్ టు ద ఫీల్డ్ ఇన్ విత్ అ అప్రోప్రియేట్ వర్డ్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ అంటూ ఇచ్చారు. ఇక్కడ చూద్దాం. ఐ డాష్ టు రిటర్న్ మై ద 3rd of the month. ఏమొస్తుందండి ఇక్కడ? 26 ఆప్షన్ 3 అండి. ఐ ప్లాన్ టు రిటర్న్ బై ద 3rd of this month. అంటే 3rd of this month నేను రిటర్న్ అవుతాను మళ్ళీ అని చెప్పేసి చెప్తున్నారు. ఇంప్రూవ్ ద బ్రాకెటెడ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. Einstein was one of the wisest men వాట్ ఎవర్ లీవ్డ్. ఈ వేస్ట్ అనేటువంటి, వేస్ట్ కాదు ఇక్కడ గమనించాలి, వేస్ట్. ఓకే, దీనికి అర్థం ఏంటి మరి? 27వది ఆన్సర్ ఆప్షన్ 4 అండి, నో ఇంప్రూవ్మెంట్. డైరెక్ట్ అదే వేస్ట్ అంటే చాలా తెలివికైన వ్యక్తి అనే అర్థం. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ద వర్డ్ విత్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఆక్సిడైజర్, పెయిన్, అప్రూవల్, సీక్రెట్స్. దీంట్లో కరెక్ట్ స్పెల్లింగ్గా ఉన్నది ఏంటి? ఆప్షన్ 2 అండి, తెస్పైన్ అనేది కరెక్ట్ ఉంది. రిమైనింగ్ అన్నీ కూడా మరి స్పెల్లింగ్ ఆర్డర్లో కరెక్ట్ లేవు. నెక్స్ట్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ది 4 alternatives సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ విచ్ ఈస్ ద బెస్ట్ సబ్స్టిట్యూట్ ఆఫ్ ది ఫేరాస్ టు స్వీప్ ఓవర్ సంథింగ్ సో యాజ్ టు సరౌండ్ ఇట్ కంప్లీట్లీ. 29 ఆప్షన్ 1 అండి, ఇన్గల్ఫ్ అండి, ఇన్గల్ఫ్. నెక్స్ట్, ఇంప్రూవ్ ద బ్రాకెటెడ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. వెనిజులన్స్ వర్ బీయింగ్ డిప్రైవ్డ్ ఆఫ్ ఫుడ్ అండ్ మెడిసిన్ ఫర్ ద పాస్ట్ ఇయర్. వర్ బీయింగ్ దగ్గర ఏం వర్డ్ రావాలి మనకి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, హ్యావ్ బీన్ అని రావచ్చండి ఇక్కడ. వెనిజులాస్ హ్యావ్ బీన్ డిప్రైవ్డ్ ఆఫ్ ఫుడ్ అండ్ మెడిసిన్ ఫర్ ద పాస్ట్ ఇయర్. నెక్స్ట్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ది 4 alternatives సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెస్ ద మీనింగ్ ఆఫ్ ది ఐడమ్ ఆర్ ఫ్రేజ్. చూద్దాం.
టర్న్ ఏ బ్లైండ్ ఐ, టర్న్ ఏ బ్లైండ్ ఐ ఫ్రేజెస్ అండి, సొంత వాక్యాలు. వీటిని ఏమంటారు, వీటిని ఫ్రేజెస్. ఓకే, ఐడియమ్స్. సో సూక్తులు అంటాం కదా తెలుగులో, అలా అన్నట్టు. 31 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. హైడ్ ద అగ్లీ ట్రూత్ ఫ్రమ్ సమ్ వన్. టర్న్ ఏ బ్లైండ్ ఐ అంటే కళ్ళు మూసుకొని పోయాయా అని చెప్పేసి అంటారు కదా తెలుగులో, అలా. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ద సెంటెన్స్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ స్పీచ్ అవుట్ ఆఫ్ ది 4 ఆల్టర్నేటివ్స్. So suggested, select the one which best expresses the some sentences in the indirect or direct speech. The girl in the red dress said to me, where is the film studio? Answer option 4 అండి. ఏంటి ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ చూద్దాం. The girl in the red dress asked me where the film studio was. Next one. Select the antonym. Antonym అంటే ఏంటండి, వ్యతిరేక పదము. షేత్ అండి, షేత. దీని యొక్క వ్యతిరేక పదం ఏంటండి, ఆప్షన్ 4 కోట్ అండి, కోట్. సెలెక్ట్ ద యాంటోనిమ్ ఆఫ్ ప్రైమ్డ్. 34 ఆప్షన్ 3 అండి, అన్రెడీ. నెక్స్ట్ వన్. రీఅరేంజ్ ద పార్ట్స్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అగ్రిగేట్ లెవెల్ ఆఫ్ అండర్ న్యూట్రిషన్ ఇన్ ఇండియా. So, P remain shocking high despite the impressive cues stunning in the last decade or reduction in. ఏ వర్డ్ ఏ ముందుకు రావాలి, ఏది తర్వాత రావాలి అని అడుగుతున్నారండి, సింపుల్. ఓకేనా, PQR ఇచ్చారు ఇక్కడ, ఏది ముందు రావాలి, ఏది తర్వాత రావాలి. ఆప్షన్ 1 ఫస్ట్ P రావాలి, తర్వాత R రావాలి, తర్వాత Q రావాలండి, అది ఆర్డర్. నెక్స్ట్ వన్. Following the question sentences has been given in an active voice. So దాన్ని యాక్టివ్ వాయిస్ ఇస్తే ప్యాసివ్ వాయిస్లోకి, ప్యాసివ్ వాయిస్ ఇస్తే యాక్టివ్ వాయిస్లోకి మార్చాలి. I had to stop all my work to complete this project. ఓకేనా. సో సరైన సమాధానం ఏంటి మరి ఇక్కడ అంటే ఆన్సర్ ఆప్షన్ 4 అండి. To complete this project all other work had been stopped by me. Next one. Select the antonym of pilferer. Antonym అంటే వ్యతిరేక పదం అండి, ఆప్షన్ 4 పోలీస్. అంటే దొంగ ఇది పోలీసు వ్యతిరేక పదం. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఆఫ్ ది 4 ఆల్టర్నేటివ్స్ సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ విచ్ ఇస్ ద బెస్ట్ సబ్స్టిట్యూట్. చూద్దాం. టు టేక్ సమ్వన్ సమ్వేర్ సడన్లీ అండ్ క్విక్లీ. దీనికి ఏ వర్డ్ వాడొచ్చండి మనము ఫ్రేజ్కి? 38 ఆప్షన్ 2 అండి, విస్క్ అంటారు, విస్క్. ఓకే, నెక్స్ట్ వన్. రీఅరేంజ్ ద పార్ట్స్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఇన్ కరెక్ట్ ఆర్డర్. ఇమాజిన్ ద గవర్నమెంట్. వేర్ an inventor trying to maximize India a long run economic growth. సో రీఅరేంజ్ ఆర్డర్ ఇమాజిన్ ఆఫ్ గవర్నమెంట్ అండి. ఓకే, చూద్దాం. 39 ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ముందుగా P వస్తుందండి, వేర్ యాన్ ఇన్వెస్టర్, తర్వాత ట్రయింగ్ టు మ్యాక్సిమైజ్ ఇండియాస్ లాంగ్ రన్ ఆర్ ఎకనామిక్ గ్రోత్, కరెక్ట్ ఉన్నాయి. సెలెక్ట్ ద సినోనిమ్ ఆఫ్ జెనర్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, కేటగిరీ. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఒక SSC మోడల్ పేపర్, ఒకటి RRB, RPF అలాంటి మోడల్ పేపర్ అయితే అప్డేట్ చేస్తాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్. సో మీకు నచ్చితే లైక్ చేయండి, PDF లింక్ ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.